నేను సువర్ణ. ముందుగా 99 టీవీ ప్రేక్షకులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. కామెడీలో తనకంటూ ఒక స్టైల్ క్రియేట్ చేశాడు. తన వాయిస్ స్లాంగ్తో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. సప్తగిరి ఎక్స్ప్రెస్తో దూసుకెళ్లాడు. ఇప్పుడు వజ్ర కవచధర గోవింద అంటూ మళ్ళీ మన ముందుకు వస్తున్న నవలగిరి సప్తగిరితో భోగి పండుగ సెలబ్రేట్ చేసుకుందాం. అలాగే మూవీ టీం మొత్తం మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హాయ్ ఆల్ ఆఫ్ యూ. హాయ్. ముందుగా మీ అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. 99 టీవీ ప్రేక్షకులకి అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. మీ సప్తగిరి. థ్యాంక్ యూ. సప్తగిరి ఎక్స్ప్రెస్ అండ్ ఎల్ఎల్బి తర్వాత వజ్ర కవచధర గోవింద అనే మూవీతో మీ ముందుకు వస్తున్నాను త్వరలో. మీ సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలి. థ్యాంక్ యూ. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సప్తగిరి గారు, ముందుగా మీకు భోగి పండుగ శుభాకాంక్షలు. అలాగే కొత్త న్యూ ఇయర్ లో అండ్ కొత్త మూవీతో వజ్ర కవచధర గోవింద టైటిల్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. అసలు సినిమా ఎలా ఉండిపోతుంది? వజ్ర కవచధర గోవింద అనే టైటిల్కి మంచి అప్లాజ్ వస్తుందండి ఆడియన్స్ నుంచి. ఈ సినిమాలో నేను గోవిందు అనే ఒక పాత్రను పోషిస్తున్నాను. అండ్ ఒక వజ్రం చుట్టూ తిరిగే కథ ఇది. సో ఆ వజ్రం నా దగ్గర రావడం వల్ల కంటెంట్, ఆ కథ ఎలా రన్నింగ్ అనేది సినిమా. సప్తగిరి అనగానే వెంటనే మనకి కమెడియన్ గా అందరికి గుర్తుంటారు మీరు. అవునవును. సో హీరోస్ గా సినిమాస్ చేసినా కూడా సో ఈ సినిమా కొంచెం డిఫరెంట్ గా ఉంది. సో క్యారెక్టర్ మొత్తం ఎలా ఉంటుంది? కొంచెం కామెడీ కూడా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఈ మూవీలో? ప్రేమ కథా చిత్రం, లవర్స్, వెంకటాద్రి ఎక్స్ప్రెస్ రాజా, దోచే ఇలాంటి బిట్స్ అన్ని మీరు యూట్యూబ్లో చూస్తుంటారు. వాటికి మిలియన్ వ్యూస్ ఉంటాయి 100%. అది నేను కూడా చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటాను. సో మళ్ళీ అలా ఆ బిట్స్ అన్ని కట్ చేసుకునేటువంటి మీరు మిలియన్ వ్యూస్లో వెళ్ళేటువంటి ఒక 4-5 సీన్స్ ఈ సినిమాలో సెకండ్ హాఫ్లో బాగా వర్కౌట్ అయిందండి. మిమ్మల్ని కడుపుబ్బా నవ్వించడానికి సప్తగిరి రెడీ, మీరు నవ్వడానికి మీరు కూడా రెడీగా ఉండండి. ఓకే, ఇది ప్రామిస్ చేస్తున్నాం. కమింగ్ టు అర్చన గారు, ఆఫ్టర్ బిగ్ బాస్ అందరికీ తెలుసు, మీరు చాలా వరకు అందరికీ ఫెమిలియర్. ఆఫ్టర్ దట్ వచ్చిన మూవీయే ఇందులో ఒక కీ రోల్ ప్లే చేస్తున్నారు. అసలు ఈ మూవీలో ఎలాంటి రోల్ ప్లే చేస్తున్నారు? ముందుగా ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు, భోగి శుభాకాంక్షలు. బిగ్ బాస్ ముందర ఒక యాక్ట్రెస్గా అందరికీ పరిచయం. బిగ్ బాస్ తర్వాత ఒక పర్సనల్గా ఒక ఎమోషనల్ కనెక్ట్ ఏర్పడింది ప్రతి వ్యక్తితోటి, ప్రతి ఆడియన్స్ తోటి. సో ఈ సినిమాలో చాలా ఇంట్రెస్టింగ్ పాత్ర నేను ప్లే చేస్తున్నాను. సో ఇట్స్ అ రోల్ ఆఫ్ అన్ ఎమ్మెల్యే అండ్ చాలా పవర్ఫుల్ రోల్. అండ్ అమ్మాయిలకి చాలా అరుదుగా దొరుకుతూ ఉంటాయి అన్నమాట మన ఫిల్మ్స్లో ఇంత పవర్ఫుల్ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ రోల్స్. సో ఈ స్టోరీ నాకు నరేట్ చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ నాకు నరేట్ చేసినప్పుడు నేను చాలా ఎంజాయ్ చేశాను. ఆ కామెడీ సీన్స్ కానివ్వండి, నేను ఒక ఆడియన్స్ లాగా విన్నాను అనమాట. ఐ ఎంజాయ్డ్, నేను చాలా నవ్వుతూ ఎంజాయ్ చేశాను ఆ స్టోరీని. బట్ ఈ పాత్ర ఏదైతే ఈ ఎమ్మెల్యే పాత్ర నాకు చెప్పినప్పుడు ఐ వాజ్ లైక్ వావ్, ఈ పాత్ర నేను చెయ్యాలి. ఎందుకంటే క్యారెక్టర్, ఆ గెటప్ కానివ్వండి, ఆ డ్రెస్సింగ్ కానివ్వండి, ఆ ప్రజెంటేషన్ కానివ్వండి, చాలా ఇంపాక్ట్ఫుల్ మూవీ. సినిమా అంతా హ్యూమర్ తోటి నేనేం చెప్పగలుగుతానంటే కామెడీ, డ్రామా, there's a lot of drama, హ్యూమర్ చాలా ఉంటుంది. ఇవన్నీ జరుగుతున్న తరుణంలో ఈ పాత్ర, ఈ ఎమ్మెల్యే పాత్ర అనేది ఆడియన్స్ కూడా ఎక్స్పెక్ట్ చెయ్యరు. సో ఐ థింక్ అలాంటి పట్టున్న క్యారెక్టరు. ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ నన్ను నేను చూసుకోవడానికి. ఓకే, హ్యాపీ అనిపించింది అయితే. అండ్ కమింగ్ టు అరుణ్ గారు, సప్తగిరితో మీకు సెకండ్ మూవీ అది. సప్తగిరితో అంటే ఫస్ట్ సప్తగిరి ఎక్స్ప్రెస్, ఆఫ్టర్ దట్ మళ్ళీ మీరు ఆయన కాంబినేషన్లో చేస్తున్నారు. సో ఈ స్టోరీ అనుకున్నప్పుడు సప్తగిరి గారిని సెలెక్ట్ చేసుకోవాలని ఎలా అనిపించింది? బేసిక్గా నేను సప్తగిరి ఎక్స్ప్రెస్ మూవీ తర్వాత మంచి కాంబినేషన్ గురించి, అంటే మంచి కథ గురించి వెయిట్ చేస్తున్నాం. ఏ కాంబినేషన్ చేస్తే బాగుంటుంది, ఎలాగా చేస్తే బాగుంటుందని. దానివల్ల ఒక 2 years గ్యాప్ వచ్చింది. దాని తర్వాత ఈ స్ట్రగుల్లో ఉన్నప్పుడు మంచి కథ తీసుకొచ్చాము. GTR మహీంద్రా అని మంచి కథ రాసుకొచ్చాడు. సో ఆయన చెప్పిన లైన్ అంతా మాకు బాగా నచ్చింది. సో దాని గురించి మాకు టీమ్గా ఏర్పడి ప్రొడ్యూసర్స్తో మాట్లాడుకుని అలా ఈ కథని చూస్ చేసుకున్నాం. అండ్ టైటిల్ గురించి వస్తే వజ్ర కవచధర గోవింద అంటే ఇదేదో మన దేవుడు శ్లోకం అని అలా ఏం పెట్టలేదండి. సో ఆయన బ్లెస్సింగ్స్ ఖచ్చితంగా ఉంటాయి. కాకపోతే ఈ గోవిందుడు అనే పాత్రకి యాప్టెన్ టైటిల్ అనమాట. సో మన వజ్రానికి కవచంగా ధరించిన వాడు. సో ఈ మన కథ కూడా వజ్రం చుట్టే తిరుగుతుంది మోస్ట్లీ. సో దాని మూలంగా బేస్ అయిన కథ కాబట్టి ఈ టైటిల్ కూడా అలా పెట్టుకోవడం జరిగిందనమాట. సో మన సప్తగిరి ఎక్స్ప్రెస్లో ఎలా అయితే నవ్వుకున్నారో మన టైటిల్ బట్టి అందరూ కొంచెం భ్రమపడతారు, ఇదేంటి ఇలా టైటిల్ ఉంది, కొంచెం యాక్షన్ ఫిల్మ్గా ఉంటుందా, అలా ఉంటుందా, ఇలా ఉంటుందా అని. సో కంప్లీట్ ఒక కంటెంట్ బేస్డ్కి వెళ్ళిన ఫిల్మే
అంతే దానికంటే రెట్టింపు కామెడీ నేను చేస్తారు సినిమాలో. టీవీలో ఏదైతే ట్రెండింగ్ నడుస్తుందో షోస్, మా జబర్దస్త్ అవినాష్, మా తమ్ముడు అండ్ అప్పారావు గారు, ముఖ్యంగా మా నరేష్, అండ్ పటాస్ షోలో మా రాజు యాదవ్, అండ్ ఫన్ బకెట్లో మా రాజేష్ ఉల్లి అండ్ వాళ్ళ అమ్మాయి క్యూట్, వీళ్ళందరూ సినిమాలో తీశారండి. అండ్ హీరోయిన్ వైభవి జోషి డెబ్యూ ఈ మూవీ. తప్పకుండా అందరికీ సమతుల్యత ప్రాధాన్యమైనంత క్యారెక్టర్లు. సో హీరోయిన్ కమెడియన్లు అని ఏముండదండి, కంటెంట్ బేస్డ్గా వెళ్ళింది కాబట్టి, కంటెంట్ బేసెస్తో ఈ సినిమా చేసాం కాబట్టి 100% వర్కౌట్ అయింది. సో పైగా సప్తగిరి ఎక్స్ప్రెస్ అనే సినిమా నేను December 20 రిలీజ్ చేశాను, ఒక 2 years బ్యాక్. అప్పుడు డిమానిటైజేషన్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి డబ్బులకి అప్పుడంతా. ఆ రోజుల్లోనే నా సినిమా డిస్ట్రిబ్యూటర్ రేంజ్లో ఒక సంచలనం సృష్టించింది. అంటే ఆ కలెక్షన్ వైజ్ కావచ్చు, ప్రతి ఒక్కరు గుండెల మీద చేసుకున్న ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్, నా సినిమాకు ఉన్న ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్, తమ్ముడు ఈ సినిమా ద్వారా మేము లక్షలు సంపాదించుకున్నామని మనస్ఫూర్తిగా చెప్పిన రోజులు అవి. సో మళ్ళీ మా అరుణ్ పవర్తో ఆ సినిమా చేయడం, తప్పకుండా అదే రిజల్ట్ అండ్ అదే కలెక్షన్స్ ఈ సినిమా కూడా రిపీట్ చేస్తామని ప్రామిస్ చేస్తున్నాను. బిలీవ్ మీ. థ్యాంక్ యూ. ఓకే, కమింగ్ టు వైభవి జోషి. సో ఎలా అనిపిస్తోంది మూవీలో మీ రోల్ ఎలా ఉంటుంది? ఓకే ఎక్స్పీరియన్స్ విత్ సప్తగిరి. I can say one thing, schedule जैसे खत्म हो रहा ना, I'm feeling sad because it's like my family. This Avinash, he always tease me time दिन से रात को अगर डे नाइट भी शूट है कहाँ पे चला जाता है पता भी नहीं चलता. Arun sir, he teach me like small kid, you know. He will say I can't speak Telugu, it is my first, I'm trying to learn, but वो बेबी की तरह सिखाते हैं, you'll repeat. एंड सप्तगिरी सर वो मुझे एक्टिंग में इतनी हेल्प करते, लाइक वेरिएशन है, ऐसा करो वैसा करो, सो इट्स लाइक फैमिली एंड आई एम गेटिंग अपसेट व्हाई इट इज गेटिंग ओवर, लाइक आई वांट टू वर्क मोर, आई वांट टू शूट मोर. ఓకే, అవినాష్ గారు ఎలా ఉండబోతుంది మీ రోల్? ముందుగా 99 టీవీ ప్రేక్షకులకి మా యూనిట్ మొత్తం తరపు నుంచి భోగి పండుగ మరియు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. మనం సినిమాలో ఒక సీన్ జరిగిన తర్వాత నెక్స్ట్ సీన్ ఏం జరుగుద్దా అని ఎక్స్పెక్ట్ చేసే రోజుల్లో ఉన్నాం. కాబట్టి ఈ సినిమాలో ఎలా ఉంటుందంటే, ఈ సీన్ తర్వాత నెక్స్ట్ సీన్ ఏం జరుగుతుంది అని కూడా ఎక్స్పెక్ట్ చేయరు. ఆ విధంగా ఉంటుంది, ప్రతిదీ ఒక ట్విస్ట్లా ఉంటుంది. కథ చెప్పినప్పుడు నేను కూడా చాలా షాక్ అయ్యాను. డిఫరెంట్ స్టోరీ అండి, చాలా డిఫరెంట్ స్టోరీ. అండ్ ఈ మధ్య మన ఆడియన్స్ కూడా ప్రతి ఒక్క మంచి కథని అందరు బుక్ చేస్తున్నారు. మేము ఇంకా 10 సినిమాలు చేయాలి, మా ప్రొడ్యూసర్ దగ్గర 10 సినిమాలు చేయాలని కోరుకుంటున్నాం. మీ బ్లెస్సింగ్స్ మాకు కావాలి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్పెషల్లీ మీడియా, 99 టీవీ అండ్ ప్రతి ఒక్క మీడియాకి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అప్పారావు గారు, ఫస్ట్ మీరు ఒక పద్యంతో స్టార్ట్ చేస్తారా? ఆ తర్వాత క్వశ్చన్ అడుగుతాను. ఏంటి ఏమన్నారు? థ్యాంక్ యూ స్మైలీ, థ్యాంక్ యూ స్మైలీ, థ్యాంక్ యూ లవ్లీ, థ్యాంక్ యూ బ్యూటీ. ఆవిడ పేరు సువర్ణ. 99 అభిమాన ప్రేక్షక దేవులందరికీ హృదయపూర్వక, ప్రేమపూర్వక, భక్తిపూర్వక మకర సంక్రాంతి శుభాకాంక్షలు. మీ జబర్దస్త్ అప్పారావు. ఆహా ఏమి తెలుగువారి భాగ్యము, ఏమని చెప్పను, ఎంతని చెప్పను. భోగి మంటలు, పిండి వంటలు, పట్టు వస్త్రంబులు, ధనధాన్యంబులు, తెలుగువారి కళ్ళ కాంతి ఈ సంక్రాంతి. సభకు నమస్కారం. ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఇన్ఫార్మ్ యూ దట్ వై బికాజ్ ఐఎమ్ యాక్టివ్ ఇన్ దిస్ మూవీ. మహానటుడు కమల్ హాసన్ గారు 10 దశావతారాలు చేశారు, నేను డజన్ అవతారం చేశాము. ఇంత మహద్భాగ్యాన్ని ఇచ్చినటువంటి రెస్పెక్టెడ్ డైరెక్టర్ గారు అరుణ్ పవార్ గారికి, సప్తగిరి గారు, నవ్వులగిరి గారితో ఇది 3వ సినిమా, హ్యాట్రిక్ సినిమా, నో డౌట్. ఈ సినిమా బ్రహ్మాండమైన విజయం అవుతుందని చెప్పడానికి ఇంతకంటే తార్కాణం లేదు. థ్యాంక్ యూ నన్ను ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు. నరేష్, ఎక్కడ నువ్వు కనిపించట్లేదు నాకు. ఓకే, నిలబడి. ఓకే, సూపర్. ఓకే, 99 ఛానల్కి సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సప్తగిరి గారితో నాది 2వ సినిమా. చాలా హ్యాపీగా ఉంది, మళ్ళీ పిలిచే అవకాశం ఇవ్వడం చాలా హ్యాపీగా ఉంది. సప్తగిరి అన్న జన్మ ఓకే, ఈ సినిమాలో నేను దొంగ క్యారెక్టర్ చేశాను, అన్నకి అసిస్టెంట్గా. మా సినిమాలో చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు. నరేష్ ఇబ్బంది పెట్టాడు, డేట్లు ఎవరు ఇబ్బంది పెట్టలేదండి, టైంకి వచ్చాడు. యాదమ్మరాజు, సో పటాస్తో అందరికీ తెలుసు నువ్వు, సో చాలా బాగా నవ్విస్తావు మా అందరినీ. సో ఈ సినిమాలో నీ రోల్ ఎలా ఉండబోతోంది? భోగి శుభాకాంక్షలు అండి. సినిమాలో చిన్న క్యారెక్టర్ అని చెప్పి పెద్ద క్యారెక్టర్ ఇచ్చింది నాకు ఈయనకి.
హీరో గారి పక్కకి దాని డైలాగ్ ఇట్లున్నాయి చెప్తామని చెప్పను అని చెప్పి భయంతో చెప్పిన కానీ మంచిగా వచ్చినాయి. అది చెప్పిన తర్వాత హీరో గారు డైరెక్ట్గా అన్నారంట ఇంకో 2 రోజులు పెంచిండాలి అని చెప్పి చాలా హ్యాపీ ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్. రైట్ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ చేద్దాం. సో నీ రోల్ చెప్పు మూవీలో. ఫస్ట్ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సినిమా అరుణ్ పవర్ అన్న ఎప్పటి నుంచో తెలుసు, అన్న చెప్పిండు, మాట ఇచ్చిండు, సదా మీకు కంపల్సరీ మన నెక్స్ట్ మూవీలో ఛాన్సెస్ అని అన్నట్టు ఇచ్చిన. రాజేష్ గారు, సో యూట్యూబ్లో మీకు మంచి వ్యూవర్షిప్ ఉంది, చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఫన్ బకెట్ రాజేష్, మీ వీడియోస్కి మంచి రెస్పాన్స్ వస్తుంది. సో మీ రోల్ ఎలా ఉండబోతోంది మూవీలో? సప్తగిరి గారు మేడం, సప్తగిరి ఎక్స్ప్రెస్ ఫస్ట్ మూవీతో హీరోగా వచ్చారు. ఆడియో ఫంక్షన్కి పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చారు. సో ఎట్లా అనిపించింది ఆ రోజు మీకు? ఇప్పటికీ గుండెల్లో నిలిచిపోయినటువంటి వ్యక్తి, గొప్ప మానవత్వం ఉన్న వ్యక్తి. అందులో బియాండ్ దట్ ఉంటారు దేనికైనా. ఒకటి ఇవ్వడంలో కానీ ఒక మనిషిని సంతోషపెట్టడంలో ఆయనకంత గొప్ప మనిషి లేరండి, అందులో నో డౌట్. తప్పకుండా ఇంకా మాటల్లో చెప్పలేము. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు గుండెల్లో ఉంటారు, మనసులో ఉంటారు. ఓకే ఓకే. ఈ మూవీ మొత్తం షార్ట్స్ ఎక్కడ చేశారు? ఇప్పుడు ప్రజెంట్ టోటల్ మొత్తం హైదరాబాద్లో కంప్లీట్ చేస్తున్నాం అండి. ఫర్దర్ నెక్స్ట్ ఇప్పుడు ఆఫ్టర్ ఫెస్టివల్ మైసూర్ అండ్ కూర్గ్ వెళ్తున్నాం. అండ్ బెంగళూరులో కూడా ఒక ఈ షెడ్యూల్ ఒక 15 days ఉంది. దాంతో మ్యాక్సిమం సినిమా కంప్లీట్. ఓకే. కమింగ్ టు అర్చన గారు, నెక్స్ట్ మీ ప్రాజెక్ట్స్ ఏంటి ఈ మూవీ తర్వాత? ఈ మూవీ గురించి చెప్పాలి అంటే ఈ పాత్ర నాకు నచ్చి ఆ పాత్రలో ఆ ఇంపార్టెన్స్ తెలుసుకొని అండ్ ఆ టీమ్, ఎస్పెషలీ టీమ్ అరుణ్ అండ్ సప్తగిరి, ఈ టీమ్ది దిస్ ఇస్ అ వెరీ యునో వాళ్ళకి ప్రీవియస్ హిస్టరీ కూడా ఉంది, ఒక సక్సెస్ హిస్టరీ ఉంది. అట్ ది సేమ్ టైం వాళ్ళు ప్రజెంట్ చేసిన విధానం, నరేట్ చేసిన విధానం అండ్ నా పాత్ర నేను చేయలేదు ఇప్పటివరకు. అయితే ఇది ఆడియన్స్కి ఒక సర్ప్రైజ్గానే ఉంటుంది. నేను ఇప్పటివరకు సాఫ్ట్, స్వీట్, కన్వెన్షనల్ పర్ఫార్మెన్స్ రోల్స్ చేశాను. బట్ దీంట్లో యాక్టింగ్ పరంగా కానివ్వండి, ప్రజెంటేషన్ పరంగా కానివ్వండి, నాకు కొన్నిసార్లు డౌట్స్ వస్తూ ఉండేదన్నమాట, ఏంటి బాగుందా, సీన్ బాగా వస్తుందా అని. బికాజ్ అండర్ ప్లే చేస్తూ పర్ఫామ్ చేయాలి ఈ క్యారెక్టర్ని. సో ఆ పరంగా నేను చాలా ఎంజాయ్ చేశాను ఈ క్యారెక్టర్. ఇన్ఫ్యాక్ట్ నాకు షూటింగ్ అయిన తర్వాత కొన్ని డేస్ బ్రేక్ వస్తుంది కదా, ఈ పాత్రని మిస్ చేశాను. యాక్చువల్లీ ఐ వాజ్ మిస్సింగ్ పర్ఫార్మింగ్ దిస్ రోల్. సో అంటే కొన్నిసార్లు అంటారు కదా, కొన్ని పాత్రలు అలా ఉండిపోతూ ఉంటాయి అనేసి, అలా అని మళ్ళీ బయటికి వెళ్ళి ఎమ్మెల్యేని నేను హాహు అని అంటే కుదరదు కదా. బట్ అదొక రకమైన కిక్ వచ్చింది. ఓకే. అరుణ్ గారు, టైటిల్ చాలా డిఫరెంట్గా ఉంది, వజ్ర కవచధర గోవింద. సో ఇదే టైటిల్ పెట్టాలని ఎలా అనిపించింది అసలు? అదే మన కథకు తగ్గట్టు యాప్ట్ అయిన టైటిల్ అండి. బేసిక్గా సింగిల్ లైన్లో కథ చెప్పాలంటే ఒక వజ్రం చుట్టూ తిరిగేటువంటి కథ ఇది. ఆ వజ్రం గోవింద దగ్గర రావడం వల్ల ఎంత మంచి జరిగింది, ఎంత ఏ రకంగా సినిమా రన్ అయిందని సినిమా. సో అందుకనే బాగా ఆలోచించి మేమందరూ ఒక డెసిషన్ తీసుకొని, మళ్ళీ చెప్తున్నా, గోవింద నామస్మరణం సదా విజయం అనే ఒక చిన్న ఆ భక్తుని కాబట్టి, వెంకటేశ్వర స్వామి భక్తుని కాబట్టి వజ్ర కవచధర గోవింద అని పెట్టాం. అండ్ మ్యూజిక్ గురించి చెప్పండి. మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి బాగా ఇష్టమైనటువంటి పేరు సప్తగిరి ఎక్స్ప్రెస్. అప్పుడు మరి ప్రత్యేకంగా అడిగారు, నీ పేరేంటండి, బుల్గానేనని. సో దాంతో మా వాడు బాగా అదొక లైఫ్లోనే ఒక స్వీట్ మెమరీ మూమెంట్గా మిగిలిపోయింది మాకందరికి అది. సో సూపర్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మన సప్తగిరి ఎక్స్ప్రెస్ సినిమా చేసిన తర్వాత మంచిగా వచ్చింది. సో మనకి ఆశీస్సులు కావాలన్నమాట. సో ఆ రకంగా మన ఆడియో రిలీజ్లో ఆయన పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి ఆశీస్సులు ఇవ్వడంతో ఆ సినిమా ఒక రేంజ్కి వెళ్ళింది. నా ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ గారు. మై ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ గారు. సో దీనికి కూడా ఆ సినిమాకి వచ్చినట్టు వస్తే బాగుంటుంది. నేను ఐడియా ఇచ్చాను మీకు. ఆయన వస్తే దీనికంటే ఆనందం ఇంకోటి ఉండదు. గాడ్స్ గ్రేస్. సో ఆయన ఆశీస్సులతో ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అలాంటి ఆశీస్సులే ఈ వజ్ర కవచధర గోవిందలో కూడా వస్తాయి. మెగాఫోన్ ఎప్పుడు పట్టుకోబోతున్నారు? లేదు మేడం, అసిస్టెంట్ డైరెక్టర్గా మంచి సక్సెస్ఫుల్ మూవీకి పనిచేశాను. బొమ్మరిల్లు, పరుగు అవన్నీ. బొమ్మరిల్లు అయితే ఇంకా అసలు క్లాసిక్, 175 days. పరుగు, ఆ తర్వాత మంచి థ్రిల్లర్, ఏ ఫిలిం బై అరవింద్. అవునా, ఓకే ఓకే. అసిస్టెంట్ డైరెక్టర్గా ఒక 7 years పనిచేశాను. అసిస్టెంట్ డైరెక్టర్గా సక్సెస్ఫుల్ పొందాను. కమెడియన్గా కూడా మంచి సక్సెస్ఫుల్ పొందాను. చాలా విజయాలు వచ్చాయి. హీరోగా కూడా మంచి పేరు సంపాదించుకున్నాను. ఇదే హ్యాపీగా ఉంది. 100% లైఫ్ని ఈ విధంగా 100% సెటిల్ చేసుకోవడానికి గట్టి ప్రయత్నం చేస్తున్నాను. తెలుగు ప్రేక్షకులు ఆశీర్వదించాలి, బ్లెస్ చేయాలి. ఓకే. అండ్ అరుణ్ గారు,
ప్రొడ్యూసర్స్ సపోర్ట్ ఎలా ఉంది, అసలు ఇది కొత్త బ్యానర్లో చేస్తున్నారు మూవీకి, వాళ్ళ సపోర్ట్ ఏ విధంగా ఉంది? బేసిక్గా ఈ కథ విన్న వెంటనే దీనికంటే రైట్ ప్రొడ్యూసర్స్ కావాలి. అంటే బడ్జెట్ పెట్టేవాళ్ళు కాదు, కథను అర్థం చేసుకునే వాళ్ళు కావాలి. సో ఎవరైనా పెడతారు బేసిక్గా మంచి కథ అంటే అలాంటి కథ. సో దీని బేసిస్ పైన వెతుకుతున్నప్పుడు శివశివలిం బ్యానర్ పైన మన నరేంద్ర గారు అండ్ రెడ్డి గారు వాళ్ళు ఒక బ్యానర్ పెట్టారు, శివ ఫిల్మ్స్ అని. సో బేసిక్గా ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేస్తారనమాట. వాళ్ళకి సినిమా నాలెడ్జ్ అసలు లేదు. సో ఆ రకంగా వాళ్ళు ముందుకొచ్చి ఈ కథ నచ్చింది మాకు, ప్రొడ్యూస్ చేస్తాను ముందుకొచ్చారు. సో కథ విని అర్థం చేసుకొని దాని ప్రకారంగా ఎప్పుడు ఇబ్బంది కలగకుండా ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దెమ్. సప్తగిరికి ఏం బిజినెస్ ఉంది, ఇంతకుముందు ఎలా ఉంది? అంతకుముందు నాకు ఓపెన్గా చెప్పాలంటే సప్తగిరి ఎక్స్ప్రెస్ అండ్ ఎల్ఎల్బి మాది బిఫోర్ ఓపెన్ శాటిలైట్ కాలేదు. సో అది కూడా తెలుసు వాళ్ళకి, శాటిలైట్ కాలేదు, సప్తగిరికి పెట్టే డబ్బులు వస్తాయో అది కూడా తెలుసు. అవన్నీ లేదు, సప్తగిరి బాగా నవ్విస్తారు. చాలా జెన్యున్గా స్థాయి నుంచి స్థాయి మేము 100% సప్తగిరి వెనుకుంటాం, మేము ఆ సినిమా చేస్తాం అని ధైర్యంగా నిలబడి బిజినెస్ ఏం ఆలోచించకుండా చాలా ధైర్యంగా ముందుకు వచ్చినటువంటి ప్రొడ్యూసర్స్ అండి. మా జీవన్ రెడ్డి గారు కావచ్చు, నరేంద్ర గారు కావచ్చు. అన్నా థ్యాంక్ యూ. నాకు చాలా కష్టాల్లో ఉన్నప్పుడు మీరు నా వెంట నిలబడ్డారు. తప్పకుండా మీ పరువుని నేను నిలబెడతాను, మీకు మంచి పేరు తీసుకొస్తాను. మూవీ గురించి అందరూ చాలా బాగుంది, మంచి రోల్స్ అని చెప్తున్నారు. సో చాలామంది కమెడియన్స్ ఉన్నారు మొత్తం మూవీలో, అందరూ ఇక్కడే ఉన్నారు, జబర్దస్త్ మొత్తం అంతా ఇక్కడే ఉంది. సో మూవీ గురించి ప్రేక్షకులకు ఏం చెప్తారు, ఎంతవరకు ఫన్ ఉంటుంది అందులో? కథలోనే క్యారెక్టర్ కానీ ఇండివిజువల్గా ఉండదు, ట్రాక్ సిస్టమ్ అస్సలు లేదు. నాకు మనసుకు బాగా నచ్చింది. ఈ 2019లో ఈ సినిమాతో మరిన్ని విజయాలు అందుకునే అంత గొప్ప చిత్రం అవుతుంది. ఇందాక ప్రొడ్యూసర్ గారు చెప్పారు, ప్రొడ్యూసర్ నిజంగా చెప్పాలంటే మమ్మల్ని వాళ్ళ ఇంట్లో పిల్లల్లా చూసుకున్నారు. ముక్కు అవినాష్ గారు ఎప్పుడు డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు, సో మాట్లాడుతుంటే కూడా డిస్టర్బ్ చేస్తున్నారు. స్పెషల్గా చెప్పాలంటే అండి, నేను ఆన్సర్ చెప్తాను. అయితే నేను మా టీం గురించి చెప్పాలి. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ చాలా కష్టపడతారండి. మమ్మల్ని వాళ్ళ సొంత తమ్ముళ్ళ చూసుకుంటారు. సీన్స్ ప్రతి ఒక్కటి అన్న ఇక్కడ ఈ పని చేస్తే బాగుంటుంది, ఇక్కడ చేస్తున్నా ఓకే అవినాష్ ప్రతిసారి కామెడీ వద్దు, ఇక్కడ సీరియస్ చేద్దాం అంటారు. థ్యాంక్ యూ. ఆయన ఎంటైర్ యూనిట్, మా కెమెరామెన్ డిఓపి ప్రవీణ్ అన్న చాలా బాగా చెప్తారు, నన్ను సరదాగా ఆట పట్టిస్తుంటాడు. ప్రేమ కథ చిత్రంలో ఎంత పేరు వచ్చిందో మా అవినాష్ కూడా అంత పేరు వస్తుంది సినిమాలో. కామెడీయే కాదండి, డిఫరెంట్ ఎమోషన్స్ కూడా చేశాడు, అది చాలా బాగా చేస్తున్నాడు. థియేటర్ చూడండి, ఎంకరేజ్ చేయండి ప్లీజ్. ప్రామిస్ చేస్తున్నాను, చాలా మంది దాదాపు ఒక 20 మెంబర్స్ వరకు క్యారెక్టర్స్ ఉన్నాయి. మీరు సినిమా చూస్తే 20 మెంబర్స్కి ఈక్వల్గా క్యారెక్టర్స్ ఉంటాయి. అంటే దాంట్లో బాగా హైలైట్ నాకు నచ్చిన పాత్ర చెప్తున్నాను, మా అర్చన గారిది. ఆ అర్చన గారి క్యారెక్టర్ వచ్చిన తర్వాత మాకందరికి మంచి బలం వచ్చింది. అంటే సినిమాకి కీ రోల్ అది. సరే మా సినిమాకి ఎక్కువగా చెప్పడం కాదు కానండి, నరసింహ సినిమాలో రజనీకాంత్ గారి రమ్యకృష్ణ గారిది ఎలా ఉంటుందండి, రమ్యకృష్ణ గారి రోల్ ఆ రేంజ్లో మా సినిమాలో ఉంటుందండి ఆయనది. మీరు అంత మంచి పర్ఫార్మెన్స్ మా సినిమాలో చేస్తున్నందుకు యావిడ్లో వచ్చేసి ముచ్చటేస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. మీకు మరిన్ని అవకాశాలు వచ్చి ఒక తెలుగు అమ్మాయిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో మీరు మరిన్ని గొప్ప అవకాశాలు అందుకోవాలని వజ్ర కవచధర గోవింద టీం నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ మా హీరోయిన్ వైభవి జోషి ఫ్రమ్ బాంబే పెళ్ళి కాలేదు, చూద్దాం మాట్లాడతలే చేసుకుందులే. ఇంకా హీరోయిన్స్ బాంబే నుంచి వచ్చిన అంటే నేను ముందే చెప్పాను, ఉన్న 20 క్యారెక్టర్స్తో ఈక్వల్గా ఈ అమ్మాయి క్యారెక్టర్ కూడా ఉంటుంది, ఒక టాంబాయ్ క్యారెక్టర్. మీరు సినిమాలో చూస్తున్న ఫుల్ యాక్టివ్గా ఉంటుంది. సో కష్టపడుతున్నాం, చిన్న టీం, గెలవడానికి ఎంత పోరాటం చేయాలో చేస్తున్నాం, గెలుస్తాం. థ్యాంక్ యూ. నరేష్, సో ఒకసారి నుంచి ఒకసారి బాగా ఎంజాయ్ చేసావా? అరుణ్ పవర్ అని ఉంటే ఇంకా ఏంటి, ఫుల్ రెడ్ బుల్ ఎనర్జీ మామూలుగా ఉండదు అసలు. నా క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చూసిన ప్రతి సీన్ అబ్బా అనేలా అనిపిస్తుంది, అంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒకరోజు 5 o'clockకి షూట్ చేయాలి, అందరూ సన్ రైజ్ కాల్ షీట్ పెట్టుకున్నాం. మనోడు హ్యాపీగా 12:30కి వచ్చాడా కోడైరెక్టర్, 12:30కి వచ్చి షూట్ చేశాడండి. సూపర్ నరేష్. సప్తగిరి గారు, సో సంక్రాంతి అంటే అందరికీ చాలా పెద్ద ఫెస్టివల్. సో ఎవ్రీ ఇయర్ మీరు ఎట్లా ఎంజాయ్ చేస్తారు, ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తారా? సంక్రాంతి ఫెస్టివల్ అనేది రెగ్యులర్గా ఇయర్ వస్తుంటుందండి. కానీ సంక్రాంతి స్పెషల్ మాకేంటంటే మా మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా రిలీజ్ అవ్వాలి. ఆ రోజు మాకు నిజమైన పండుగ. ఆ రోజు ఇంకో చొక్కాలు తీసుకోవడం, థియేటర్ ముందు పూలు ఎగరేయడం, ఆ సినిమా చూసి వచ్చి బయటకు వచ్చి దాని గురించి మాట్లాడుకోవడం. ఇప్పుడు వినయ్ విజయరామకి వెళ్తామండి, ఆ ఎక్స్పీరియన్స్ మీకు మాస్ థియేటర్ల ముందు చూపిస్తాం. సో వినయ్ విజయరామ తప్పకుండా బ్లాక్ బస్టర్ అవుతుంది. సో మాకు సినిమాలు చూడడం పెద్దండి, పండుగలు అనేది ఇంకా రెగ్యులర్గా వస్తుంటాయి,
సో అవి దానికి జరగాల్సిన కార్యక్రమాలన్నీ యాజిటీస్గా జరిగిపోతుంటాయి. స్పెషల్ ఏంటంటే మా సైడ్ అంటే మా ఎస్పెషల్ మా చిత్తూరు డిస్ట్రిక్ట్ సైడ్ ఎక్కువగా హ్యాపీ ఫీల్ అయ్యేది మూవీస్కి వెళ్ళడం. సప్తగిరి అనగానే గుర్తొచ్చేది సప్తగిరి ఎక్స్ప్రెస్, సప్తగిరి ఎల్ఎల్బి, అరుణ్ పవార్ సప్తగిరి కాంబినేషన్లో మొట్టమొదటి సినిమా సప్తగిరి ఎక్స్ప్రెస్. మళ్ళీ అదే కాంబినేషన్లో వజ్ర కవచధర గోవింద అంటూ మన ముందుకొస్తున్నారు సప్తగిరి అండ్ అరుణ్ పవార్. ఈ సినిమా ఒక సెన్సేషన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 99 టీవీ తరపు నుంచి ఆల్ ది బెస్ట్ సప్తగిరి అండ్ అరుణ్ పవర్ టీమ్. గుండె పగిలిపోయిందిరా. నువ్వు ఎవరిని ఇమిటేట్ చేసావు? అర్చన గారు అనగానే గుర్తొచ్చేది పువ్వు పుట్టగానే పరిమళిస్తున్న మాట ఎంత నిజమో, అర్చన గారు ఒక గొప్ప యాక్ట్రెస్ అవుతున్న మాట కూడా అంతే నిజం. తన అందం, తన అభినయం, ఆహా ఏమి అందం. తను ఈ సినిమా ద్వారా ఇంకా మరెన్నో సినిమాలు చేయని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ అర్చన గారు. వైభవి అనగానే గుర్తొచ్చేది హిందీ. ఆవిడకి తెలుగు రాదు, కానీ వచ్చినట్టు అని అనడం ఒక గొప్ప సెన్సేషన్. మొట్టమొదటి సినిమా వజ్ర కవచధర గోవిందాలో యాక్ట్ చేసి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తనదైన శైలిలో దూసుకుపోతుంది మన వైభవి. ఆల్ ది బెస్ట్ వైభవి. సప్తగిరి గారు ఫైనల్ గా ఒక్కటి క్వశ్చన్ చెప్పండి మేడం. సప్తగిరి వెట్స్ సన్నీ లియోన్ అంటున్నారు, నెక్స్ట్ మూవీ అంటున్నారు. క్రియేట్ చేసింది ఎవరు? అందులో లేదండి, నిజంగా సప్తగిరి వెట్ సన్నీ లియోన్ స్క్రిప్ట్ వచ్చిందండి. దాన్ని కూడా త్వరలో చేస్తాను. సప్తగిరి వెట్ సన్నీ లియోన్ అండ్ నెక్స్ట్ ఎక్కువ ఛాన్సెస్ ఉన్నది దెయ్యం పట్టింది. సప్తగిరికి దెయ్యం పట్టింది, ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో తప్పకుండా నవ్వించడం నా ధ్యేయం, నవ్వించడం నా లక్ష్యం. నవ్వుల మార్గాన్ని ఎంచుకున్నాను. మీ సపోర్ట్ ఉంటే తప్పకుండా గెలుస్తాను ఖచ్చితంగా. అండ్ ఫైనల్లీ 99 టీవీ ప్రేక్షకులకి మీ విషెస్ చెప్పండి. 99 టీవీ ప్రేక్షకులకు అందరికీ వజ్ర కవచధర గోవింద టీం నుంచి సంక్రాంతి శుభాకాంక్షలు. ఓకే, సప్తగిరి గారు, అరుణ్ గారు అండ్ అర్చన గారు, అండ్ మూవీ చాలా బాగా సక్సెస్ అవ్వాలి, ఇంకా మంచి మూవీస్ తీయాలి, ఇంకా ఎంతోమంది అభిమానులు సంపాదించుకోవాలని మా 99 ఛానల్ నుంచి చాలా హార్ట్ఫుల్గా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఇవాల్టి స్పెషల్ చిట్ చాట్. కీప్ వాచింగ్ 99 టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.